నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహిక నుండి 13వ భాగం వినేద్దామండి. ఆత్రంగా ఆశగా గుండె దడదడలాడుతూ ఉండగా పీప్ హోల్లో నుంచి బయటకు చూసింది రంగులు. ఎవరో కొత్త వ్యక్తి. చైన్ తీయకుండా తలుపు తీసి ఎవరు అన్నట్లుగా చూసింది నిరాశతో. కొరియర్ టు రవీంద్ర. కాగితం కలవిచ్చాడు సంతకం పెట్టమన్నట్లుగా ఆ సన్నని సందులో నుంచే. మౌనంగా అందుకుంది ఆ కాగితాన్ని. సంతకం పెట్టింది అతడు చెప్పిన చోట. వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అలా వచ్చిన కవర్లు తీసుకోవటం ఆమెకు అలవాటే. ఆ కాగితాలు ఇచ్చి కవర్ తీసుకొని నీరసంగా తలుపు వేసేసింది. గడియారం వంక చూస్తే 7 దాటింది. 6 గంటలకు విమానం వెళ్ళిపోయినా ఈ పాటికి ఆయన ఇంటికి వచ్చి ఉండాల్సింది. వెళ్ళి అద్దం ముందు నించుంది. కలర్ పెన్సిల్ తీసుకొని ఐబ్రోస్ దిద్దుకుంది. జెన్నిఫర్ రంగులకి చదివే కాదు అలంకరణ కూడా బాగా నేర్పింది. పెదవులకు లిప్స్టిక్ ఎలా వేసుకోవాలి, అసలే పెద్ద కళ్ళైన ఆ కళ్ళని ఇంకా పెద్దవిగా కనపడేలా ఎలా తీర్చిదిద్దాలి, అంత పొడవైన జుట్టును ఎలా పట్టులా మెత్తగా నల్లగా మెరిసిపోయేలా ఉంచుకోవాలి, ఎలా శరీర లావణ్యాన్ని కాపాడుకోవాలి, తన ఒంటికి ఏ రంగు దుస్తులు నప్పుతాయి మొదలైనవన్నీ ఓపిగ్గా చెప్పింది. వంటింట్లోకి వెళ్ళి త్వరగా రవీంద్ర ఎక్కడొచ్చేస్తాడో అన్నట్లుగా వంట చేసేసింది రంగులు. అతను వచ్చిన తర్వాత తను వంటింటిని పట్టుకుని వేళ్లాడుతూ కూర్చోవటం ఆమెకి ఇష్టం లేదు. చేసిన పదార్థాలన్నింటినీ హాట్ ప్యాక్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద అమర్చింది. అన్నీ రెడీ అన్నట్లుగా ఓసారి తృప్తిగా వాటి వంక చూసి తలెత్తి గడియారం చూసింది. 9 గంటలు అవడంతో ఉలిక్కి పడింది. కొంపదీసి దొరసానితో ఈయన కూడా అమెరికాకు వెళ్ళిపోయాడా అనుకుంది. నీరసంగా అడుగులు వేస్తూ తన గదిలోకి వచ్చింది. లైట్ వేసి అద్దం ముందు నిలబడింది. పమిటి లోపల ఉన్న మంగళసూత్రాలను బయటికి తీసి పమిటి మీదుగా వేసుకుంటే తన మొహానికి ఏదో వింత కాంతి ఆవరించినట్లుగా అనిపించింది కొద్ది క్షణాలు. ఆ పైన ఆ వెలుగు అంతరిస్తున్నట్లుగాను చీకట్లు కమ్ముకుంటున్నట్లుగాను అద్దంలో కనపడుతున్న తన ముఖం చుట్టూ భీకర వలయాలు గిరగిరా తిరుగుతూ తనను కనుమరుగయ్యేలా చేస్తున్నట్టుగాను కనపడగా కలవరపడిపోయింది. ఇతను ఈ రాత్రికి రాడా, దొరసాని లేదు కదా అని బయట ఎక్కడన్నా తిరుగుతున్నాడా స్నేహితులతో? ఎక్కడికి వెళ్ళడు. అమెరికాకు కనుక వెళ్లకుండా ఉంటే తప్పకుండా ఇంటికి వస్తాడు. వంటింట్లో గడిపిన గంటలో నల్లబడి జిడ్డు కారుతున్న ముఖాన్ని వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి సబ్బేసి కడుక్కుంది. తువ్వాలతో తుడుచుకుంటూ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది. తడిసి నుదుటిని అతుక్కున్నట్టుగా ఉన్న ముంగురులను తువ్వాలతో అద్దింది. దువ్వెన తీసుకుని రేగిన జుట్టును సరిచేసుకుంది. మొహానికి పౌడర్ రాసుకుంది. చేతులెత్తి చంకల్లోనూ చీర మీద పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంది. మళ్ళీ కాటుకు పెట్టుకుంది. లిప్స్టిక్ తీసుకుని మరొకసారి పెదవుల రంగును సరిచేసుకుంటూ అటు ఇటు తిప్పి చూసుకుంది. రవీంద్ర ఇంకా రాలేదు. గడుస్తున్న ప్రతి నిమిషం ఆమెను నిరాశలో ముంచి గుండెల మీదుగా వేళ్లాడుతున్న మంగళసూత్రాలు బరువెక్కుతున్నట్లే అనిపించగా దిగులుగా తన దివాన్ మీదే వాలిపోయింది. తూర్పున సూర్యుడు పైకి వద్దామా వద్దా అన్నట్లుగా తచ్చట్లాడుతున్నాడు తెల్లటి మబ్బుల వెనక. ఇంద్రధనస్సు లాంటి భవిష్యత్తు కళ్ల ముందు కదులుతూ ఉండగా సుధీర్ ఆ రాత్రి నిద్రపోలేదు. తన ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోలేకపోతున్నాడు. ఇదే హైదరాబాద్లో ఉంటే మిత్రుల నడుమ తన కుటుంబ సభ్యుల నడుమ ఎంతో ఉల్లాసంగా అందరి అభినందనలు ఆనందాలు కలగలుపుకొని జుర్రుతూ ప్రతి క్షణాన్ని ఎంతో ఉత్సాహంగా గడిపేవాడు. అప్పటికి రాత్రి 9 గంటలప్పుడు తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్తే ఆయన గోల ఆయిందే. అడ్వాన్స్ తీసుకోకుండా కెమెరా ముందు నిన్నెవడరా నుంచోమన్నాడు, ఇలాంటి తెలివి తక్కువ పనులు చేశామంటే మనకు చివరికి మిగిలేది చెప్పే. చికాకు వేసి ఫోన్ పెట్టేశాడు. తల్లితోనూ చెల్లితోనూ మాట్లాడదామనుకున్నాడు. స్నేహితులతో మాట్లాడాలనుకున్నాడు. తండ్రి మాటలకే మూడు పోవటంతో టెలిఫోన్ బూత్లో నుంచి విసురుగా బయటకు వచ్చేశాడు. భోజనం చేయబుద్ధి కాలేదు. 2 చపాతీలు పొట్లం కట్టించుకొచ్చి రూమ్లో తినేసి పడుకున్నాడు. తండ్రి మాటలు మర్చిపోయి కోలుకొని బంగారు కళలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండగా తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది. మెళుకు వచ్చేటప్పటికి కిటికీలో నుంచి ఎండ లోపలికి పడుతోంది. వాకిట్లో విక్కీ ఆగిన చప్పుడయింది. సింహాచలం వచ్చినట్లున్నాడు అనుకుంటూ వడివడిగా పక్క మీద నుండి లేచి వెళ్ళి తలుపు తీశాడు. సింహాచలమే. పద జయరాం గారికి రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది, ఆసుపత్రిలో ఉన్నారు, వెళ్ళి చూసొద్దాం. ఆ మాట వింటూనే నీరసపడిపోయాడు సుధీర్. అయ్యో ఎలా ఉంది అన్నాడు. తెలీదు, నాకు ఇప్పుడే ఫోన్ చేసి నా శిష్యుడు ఒకడు చెప్పాడు, వెంటనే నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను.
ఉదయం 8 అవుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. తెల్లవార్లు రవీంద్రన్ గురించిన ఆలోచనలతో నిద్రకు దూరం అవటంతో మెళుకువ వచ్చినా బద్ధకంగా ఆ దివాన్ మీదే అటు ఇటు కదులుతూ పడుకుంది రంగులు. పక్కనున్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన ముఖం స్పష్టంగా కనపడుతున్నది. ముఖం పీక్కుపోయి జిడ్డు కారుతున్నది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. జుట్టు రేగుంది. కాలింగ్ బెల్ శబ్దానికి చటుక్కున లేచి కూర్చుంది. రవీంద్ర వచ్చి ఉంటాడు అన్నట్టుగా. నిల్చుని చీర కుచ్చెళ్ళు సర్దుకుంది. మొహాన పడుతున్న జుట్టును వెనక్కు నెట్టుకుంది. పక్కనే హ్యాంగర్కున్న తువ్వాలతో మొహం తుడుచుకొని వెళ్ళి హాల్లో లైట్ వేసి పీప్ హోల్లో నుంచి బయటకు చూసింది. వచ్చింది రవీంద్రే. తలుపు తీసింది. అతన్ని చూస్తూ కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయింది. అతడు ఆమె వంక చూడకుండానే తల వంచుకొని ఆమె పక్క నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రంగులకి తెలియని ఆవేశం వచ్చింది. తలుపేస్తూనే వెనక్కు తిరిగి అతడి బెడ్రూమ్లో కాలు పెట్టింది. అప్పటికే అతడు మంచం మీద పడుకుని కళ్లకు మోచేయి అడ్డం పెట్టుకున్నాడు. రాత్రి రాలేదు మీరు అంది. అతడు ఆమె కంఠం వింటూనే చెయ్యి తీసి కళ్ళు తెరిచాడు. ఆమె మొట్టమొదటిసారిగా అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతడి పడక గదిలో కాలు పెట్టింది. ఆమెలో ఏదో తెలియని ఉద్విగ్నత. అతడు కళ్ళు తెరిచి తన వంకే చూడటం చూసి మరొక అడుగు ముందుకు వేసి అతడు పడుకున్న మంచానికి దగ్గరగా నిలబడింది. ఆమె గుండెలు ఆవేశంతో దడదడలాడుతున్నాయి. ఆ క్షణాన ఆమెకు ఒక రవీంద్ర కనపడుతున్నాడు. మిగతా ప్రపంచమంతా శూన్యంగా ఉంది. నిన్న రాత్రి ఎందుకు రాలేదు? కన్నార్పకుండా అతన్నే చూస్తూ అడిగింది. ఒక స్నేహితుడింట్లో పడుకున్నాను. అదే అడుగుతున్నాను ఎందుకు అని. అతడి సమాధానం ఆమెకు కోపం తెప్పించడంతో కంఠాన్ని హెచ్చించింది. అతడు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాని వాడిలా తడబడ్డాడు. నేను మిమ్మల్ని గోల్ చేస్తానా? ఒంటరిగా ఉన్న మిమ్మల్ని మీరేదో నన్ను నాశనం చేస్తున్నట్లుగా అరిచి నలుగురిని పోగు చేస్తానా? అంత ఆవేశంలోనూ అవమానంతో కూడిన దుఃఖం ముంచుకొస్తూ ఉండగా కళ్లను నీటి పొరలు కమ్మేసాగాయి. అతడు అవాక్య అయ్యాడు ఆమె మాట తీరుకు. కాదు మరి? ఆమె మరో అడుగు ముందుకేసింది. మీ కాబోయే భార్య మిమ్మల్ని ఇక్కడ పడుకోవద్దందా? అతడి ముఖం ఆమె మాటలకు తెల్లగా పాలిపోయింది. కాదు కాదు. అతడు తలను అడ్డంగా ఊపాడు. ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది. ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో అక్కడే నేల మీద కొలబడింది. మంచాన్ని ఆనుకుని దాని మీద తల పెట్టుకుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. రాత్రి తెల్లవారులు మీరు వస్తారనే ఎదురు చూస్తూ నేను నిద్రపోలేదు. మీరొస్తే మీతో కలిసి భోజనం చేయాలని మీకు ఇష్టమైన పదార్థాలు చేసి ఎదురు చూస్తున్నాను. చివరికి భోజనం చేయకుండానే పడుకోవాల్సి వచ్చింది. అతను మాట్లాడలేదు. నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు. నన్ను మీ భార్య అని మిమ్మల్ని అనమనటం లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించిన ఆమెను వివాహం చేసుకోవద్దని అనటం లేదు. నా మెడలో తాళి కట్టినందుకైనా ఈ 4 రోజులు, ఆమె లేని ఈ 4 రోజులు నన్ను మీ భార్యగా గుర్తించలేరా? నాతో ఆప్యాయంగా మాట్లాడలేరా? నేను మీకు దేనికి అడ్డం రానంటున్నప్పుడు నా ఈ చిన్న కోరికను తీర్చడం కూడా తప్పేనా? ఆమె తన అంతరంగాన్ని అంత స్పష్టంగా చెప్తున్నా ఆమెను కలవరపాటుతో చూడసాగాడు అతను. హైదరాబాదులో తానింట్లో ఆనాడు ఉదయం జరిగిన సంఘటన కళ్ల ముందు స్పష్టంగా కనపడుతోంది. ఆ రోజున నలుగురి నడుమ తను పొందిన అవమానం, తన వాళ్ల హేళనలు, బయట అనామకుల దూషణలు. అతడు మంచం మీద విసిరిగా లేచి కూర్చున్నాడు. నేను నిన్ను నమ్మను. నువ్వు రాక్షసివి. అందుకే నేను ఇక్కడికి రాత్రి రాలేదు. అంతేకాదు జెన్నిఫర్ వచ్చిందాకా రాత్రులు ఇక్కడ పడుకోను కూడా. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే పగటిపూట కూడా రాను అరుస్తున్నట్టుగా అన్నాడు. ఆమె ఉలిక్కి పడ్డట్లుగా తలెత్తి తడిసిన కళ్ళతో అతన్నే చూస్తున్నది. అతని మాటలకు తట్టుకోలేకపోతున్నది. నేను పాపిష్టిదాన్ని, నేనెంత హీన చరిత్రాలనయ్యాను మీ దృష్టిలో? వెక్కిళ్ళు పుట్టేలా ఏడుస్తూ అంది. ఆమె ఏడుపుకి అతడికి భయం వేసింది. తననెక్కడ మరొక ఇబ్బందికరమైన క్షణాలు సృష్టించి మరొకసారి ఇబ్బందుల్లో పడేస్తుందో అన్నట్టుగా ఆ మంచం మీదే వెనక్కు జరిగాడు ఆమెకు అందనంత దూరంలోకి. ఏడవకు. నీ ఏడుపు వలన ఇక్కడ నలుగురు పోగవచ్చు, కానీ ఆ ఏడుపు చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది అన్నాడు. ఆమె దుఃఖాన్ని బిగపట్టుకుంటున్నట్లుగా పెదవులు బిగించింది. బాబుగారు నన్ను ఇప్పటికీ క్షమించలేకపోతున్నారా? ఆమె గుండె లోతుల్లో నుంచి వచ్చింది ఆ ప్రశ్న. క్షమించటం క్షమించకపోవటం అనే ప్రశ్నే లేదు ఇక్కడ. నేను జెన్నిఫర్కి అన్యాయం చేయదలుచుకోలేదు అన్నాడు. నువ్వేమన్నావు హైదరాబాద్ హోటల్ గదిలో? మీ ఇంట్లో పని మనిషిగానే భావించండి అన్నావు. ఆ మాటలకు కట్టుబడి నీ మర్యాదను నిలబెట్టుకో. అతడి మాటలకు ఆమె ముఖం ఎర్రగా కందింది.
ఇంకా సిగ్గు విడిచి అతన్ని ఏం అడగాలో అర్థం కాలేదు. నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే నా తాగుబోతు తండ్రి నన్ను మీ జీవితంలోకి నెట్టాడు. నాకు తెలుసు ఆ తాగుడే ఆ రాక్షసుణ్ణి ఎంత నీచానికైనా దిగజారుస్తుందని. ఆనాడు చావంటే భయం నన్ను ఆ తప్పుడు పని చేయటానికి అంగీకరించేలా చేసింది. అంతకుమించి నాకేమీ తెలీదు. అమ్మగారికి కానీ మీకు కానీ ఎప్పుడు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అదే నిజం అంది తడి గొంతుతో. ఆ రోజు నేను నలుగురిలో ఎంత అవమానం పాలయ్యానో నువ్వు ఊహించలేవు. చచ్చిపోవాలన్నంత అసహ్యం వేసింది. అందులో నుంచే నీ మీద కోపం పుట్టింది, ద్వేషం పుట్టింది. నన్ను రచ్చకీడ్చిన నిన్ను చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది అన్నాడు అతను క్రుద్ధుగా. నిజంగా మీరు ఆనాడు ఆ పని చేసుంటే నేను ఎంతో సంతోషించి ఉండేదాన్ని. అప్పుడు నేను ఒక హంతకుణ్ణి జైలు పాలై ఉండేవాణ్ణి. అందుకనే ఆ విషవాలయం నుంచి బయటపడి ఆ దుశ్చర్య వెనక హస్తాలను తెలుసుకోవాలనే నిన్నిక్కడికి వివాహం అనే ముద్ర వేసి తీసుకొచ్చింది అన్నాడు. రంగులు తలదించుకుంది. జెన్నిఫర్ నీకు అందం ఇచ్చింది, చదువు నేర్పింది, నీకు చక్కటి భవిష్యత్తును ఏర్పరిచేందుకు యోచన చేస్తున్నది. అటువంటి ఆమెకు నువ్వు అన్యాయం చేయటం తగునా అన్నాడు రవీంద్ర నీరస కంఠంతో. ఆమె ఏడు పాపి అతడి వంక చూసింది. నా మీద, నీ మీద ఎంతో నమ్మకంతో మనల్ని ఇక్కడ వదిలి వెళ్ళింది. నేనిప్పుడు తప్పు చేసి నీకు తాళి కట్టాననే నెపంతో నీకు ఆనందాన్ని కలిగించి ఆమెకు ద్రోహం చేయమంటావా? త్వరలోనే నిన్ను మన దేశం పంపుదామనుకుంటున్నాం అన్నాడు. ఆమె బిత్తరపోయి చూసింది. నేను అక్కడికి వెళ్ళి ఎలా బ్రతకాలి? ఈ మారిన రూపంతో నన్ను ఎవరైనా పని మనిషిగా పెట్టుకుంటారా? పెట్టుకున్నా అక్కడ నలుగురి నడుమ తిరుగుతూ గౌరవంగా బ్రతకగలనా? మా అమ్మ నాన్న హైదరాబాద్ నుంచి పారిపోయినట్లుగా అమ్మగారే ఓసారి అన్నారు. నా కుంటి అన్నయ్య తన సంసారాన్నే కాకుండా నన్ను పోషించగలుగుతాడా? పోనీ మా అమ్మ నాన్న కనపడ్డారే అనుకోండి, నన్ను ఈ అవతారంలో చూసి మా నాన్న మరొక రొంపుల్లోకి దించకుండా వదిలిపెడతాడా? నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నా కడుపు నింపుకోవటానికి ఎవరింట్లో నేను వంట మనిషిగానైనా ఉండిపోతాను దిగులుగా అంది. కానీ జెన్నీ అనుకుంటున్నది వేరు చెప్పాడు రవీంద్ర. నాకు తెలుసు ఆ రోజు నేను చేసిన పాడు పని ఎవరి ప్రోద్బలంతో మా నాన్న నాకు పురమాయించాడో తెలుసుకోవాలనేదే వారి ఉద్దేశం. సరే అలాగే, అదే జరగాలంటే నా మొహాన వాతలు పెట్టి నాకు నా పాత మొహాన్ని ఇచ్చి పంపితే 4 ఏళ్లలో అంట్లు తోముకుంటూ మా వాళ్లతో కలిసి తిరుగుతూ ఆ రహస్యాలన్నీ రాబట్టి మీకు తెలియపరుస్తాను. నేను అక్కడ ఈ అందంతో సుఖంగా బతకలేను బాబూ అంది. రవీంద్రను ఆమె మాటలు కలిచివేస్తున్నాయి. నాది ఒక్కటే కోరిక, నా మూలంగా మీరు ఇంటికి రాకుండా ఉండి నన్ను అవమానపరచవద్దు. రండి, నా వలన మీకు ఏ భయం లేదు. కూర్చున్నదల్లా లేచి ఒడివడిగా ఆ గదిలో నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. లోపల కాలు పెడుతూనే తన గది తలుపులు మూసేసి నేల మీద తన ట్రంకు పెట్టె దగ్గర కూర్చుని మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసి తిరిగి ఆ పెట్టెలో గుడ్డల కిందగా పడేసింది. రవీంద్ర మధ్యాహ్నం ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చింది. చేసింది అతని మామయ్య ప్రహ్లాదరావు హైదరాబాద్ నుంచి. ఏరా రవీంద్ర, ఎలా ఉన్నావు? నా నెత్తి మీద మొయ్యలేని బరువు పెట్టి హాయిగా తప్పుకున్నావు. నీ పొలం చేసే రైతులు నన్ను తినేస్తున్నారా అన్నాడు పెద్దగా. ఏమైంది మావయ్య? నీకు తెలిసిందే కదా, దానికంటూ దీనికంటూ డబ్బుల కోసం పీడిస్తున్నారు. అసలు వాళ్ళ సంగతి ఏమిటో చూద్దామని మన ఊరు వెళ్ళాను. వేధవలు అన్నీ పేచీలే. అడిగినప్పుడు అడిగినంత ఇచ్చామా, అయినా ఎరువులేసి చచ్చినట్టు లేదు. ఈ సంవత్సరం పంట ఎక్కడున్నదండి, అంతా చీడ పట్టిపోయింది కదా అంటున్నారు. బావ వాళ్లతో ఎలా తిప్పలు పడ్డాడో తెలియదు కానీ ఆ పొలాలన్నీ 2-3 సంవత్సరాల్లో బీడు చేసి ఎందుకు పనికి రాకుండా చేసేలా ఉన్నారు. నా వల్ల కాదురా, చూస్తూ చూస్తూ నువ్వు నష్టపోవటం నేను భరించలేను. అయితే ఏం చేద్దామంటావు మావయ్య? వచ్చినంతవరకు అమ్మేయటమే, అంతకుమించి మార్గం మరొకటి కనపడటం లేదు. వచ్చిన డబ్బును దేంట్లోనైనా పెట్టుబడి పెట్టినా పొలం మీద ఆదాయం కంటే ఎక్కువే వస్తుంది చెప్పాడు ప్రహ్లాదరావు. ఏం మాట్లాడాలో అర్థం కానివాడిలా మౌనంగా ఉండిపోయాడు రవీంద్ర. అందుకే వాళ్ళని గుంటూరు పిలిపించి సౌమ్యంగా మాట్లాడాను. మనం ఏదైనా పేచీ పెడితే వాళ్ళు మరింత బిగుసుకుపోయేలా ఉన్నారు. పొలం అమ్మేస్తానని చెప్పాను. అమ్మితే వాళ్ళకే అమ్ముతానని నువ్వు మాట ఇచ్చావుట కదా, ఆ మాట మీదే ఉన్నారు వాళ్ళు. కాదంటే చిన్నబాబు గారిని పిలిపించండి అంటున్నారు. మార్కెట్ ధర ఎంత ఉన్నదిరా అంటే, ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులున్నాయి సార్, అందరి పొలాలు ఇట్లాగే ఏడుస్తున్నాయి కదా, ఎకరాకి 1,00,000కు మించి రాదంటున్నారు. అది మనం గట్టిగా ప్రయత్నిస్తేనట.
మనం మరీ తక్కువరా అన్నా ఊరంతా ఒకటే నాయే. మనకు మాట సాయం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అక్కడ? ఇంకా ఆలస్యం చేస్తే ఆ రేటును పడగొట్టినా పడగొట్టొచ్చు. అందుకని నువ్వు వచ్చి ఏదో విధంగా దాన్ని సొమ్ము చేసుకుని వెళ్ళు. నువ్వు రాలేకపోతే జీపీఏ తయారు చేయించి పంపుతాను, నా పేరున సంతకాలు చేసి పంపు అన్నాడు. చూద్దాంలే మావయ్య. చూద్దాంలే కాదు, మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే చివరికి ఈ మాత్రం కూడా దక్కదు. తర్వాత ఏమనుకుని ఏం లాభం? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ రాక్షసిని కాలి కింద వేసి తొక్కి అట్టి పెట్టావా, లేక ఇంకా అక్కడేమన్నా వేషాలు వేస్తున్నదా? ఆయన మాటలు వినిపించుకున్నట్లుగా, మావయ్య ఒక పని చెయ్యి, నేను 4 రోజులు ఆగి ఫోన్ చేస్తాను, అప్పుడు నిర్ణయిద్దాం, తొందరపడి వాళ్ళకు మాట ఇవ్వద్దు అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు రవీంద్ర. ఈయనే నాటకం ఆడుతున్నాడో రైతులు నాటకం ఆడుతున్నారో తెలియటం లేదు. జెన్నిఫర్ అయితే ఈయనే ఏదో గూడు పుటాణి చేస్తున్నాడు అంటుంది. మర్నాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళిన అరగంటలోనే సత్యమూర్తి రవీంద్ర దగ్గరకు వచ్చాడు. వచ్చి పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ, గురువుగారు, ఓ చిన్న ఆలోచన వచ్చింది, మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు. చెప్పండి. మధ్యాహ్నం లంచ్ మనకు చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దున్నే డబ్బాల్లో పెట్టి తెచ్చుకుని ఆ చల్లారిపోయింది తినాలి, లేదా ఏ వెస్ట్రన్ ఫుడ్డో చైనీస్ ఫుడ్డో తింటూ కాలం వెళ్ళవచ్చాలి. నోరు చవి చెడిపోతున్నది అవి ఇవి తిని. రవీంద్ర నవ్వాడు. చేసేదేముంది, నలుగురితో నారాయణ. మీకే మీ ఆవిడ చక్కగా బాక్సులో అన్నీ చేసి పెట్టిస్తుంది. నాకు మొన్నటి వరకు బ్రెడ్ ముక్కలే కదా గతి. ఇదిగో ఆ రంగులు వచ్చిన తర్వాత కాస్త నోటికి రుచిగా తినగలుగుతున్నాను అన్నాడు. నేను చెప్పేది అదే. నా ఆలోచన ఏమిటంటే, మనమే మేనేజ్మెంట్కు చెప్పి ఓ గది అడిగి తీసుకుని మధ్యాహ్నం పూట సౌత్ ఇండియన్ ఫుడ్ తయారు చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరేమంటారు? దాంతో పొద్దున్న ఇంట్లో ఆడవాళ్లకు హడావుడి తప్పుతుంది కదా అన్నాడు. బాగానే ఉంటుంది అన్నాడు రవీంద్ర. అందుకు రంగులు అంగీకరిస్తే ఆమె చేతిలో ఆ పనిని పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. సత్యమూర్తి మాటకు ఉలికి పడ్డట్టుగా చూశాడు రవీంద్ర. వంట బాగా చేస్తుంది. ఒక్క మీరే ఆ ఆనందాన్ని పొందేదానికంటే ఇక్కడ ఎట్లా లేదన్నా 15 మంది దాకా ఉన్నాం సౌత్ ఇండియన్స్మి. అందరూ సంతోషపడతారు. ఇదిగాక ఈ బిల్డింగులో ఉన్న ఇతర కంపెనీల్లో పనిచేసేవాళ్ళు ఆ ఐటమ్స్ కోసం పరిగెత్తుకు రావచ్చు. ఆ అమ్మాయికి సంపాదన ఉంటుంది. అటు మీరు ఆ అమ్మాయిని పూర్తిగా భరించాల్సిన అవసరం ఉండదు. పొద్దున 9ంటికి వస్తే ఇక్కడ 3 గంటల దాకా పనిచేస్తుంది. మిగతా టైంలో మీ ఇంట్లో పనులకు అటెండ్ అవుతుంది. మీకు ఇబ్బంది ఉండదు. రవీంద్ర ఆలోచనలో పడిపోయాడు. ఎలాగూ రంగులు ఇండియా వెళ్ళటానికి సుముఖంగా లేదు కాబట్టి సత్యమూర్తి చెప్పినట్లు చేస్తే తన కాళ్ల మీద తనిక్కడే నిలబడగలుగుతుందేమో. కానీ జెన్నిఫర్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి కదా. సాయంత్రం 5 గంటలప్పుడు రంగులు వంటింట్లో కాఫీ కలుపుకొని తెచ్చుకుని తన గదిలో దివాన్ మీద కూర్చుని తాగసాగింది. బ్రతుకంతా నిస్సారం అయిపోతున్నట్లు అనిపించగా మనసు దిగులుతో నిండిపోయింది. దొరసాని అమెరికా వెళ్తున్నప్పుడు ఈ వారం రోజులు తన జీవితానికి వెలుగవుతుందేమోనని ఆశ కలిగింది, ఆనందపడింది. ఎన్నో కోరికలను గుండె నిండా నింపుకుంది. ఆ కోరికలు తీరితే తన జీవితానికి ఇక ఏ కోరిక మిగలదనుకుంది. కానీ తన ఆశలన్నీ నిరాశలయ్యాయి. తన భవిష్యత్ అంతా శూన్యమే అయినట్టుగా డీలా పడిపోయింది. ఇక కొద్ది రోజుల్లో తన ఇండియాకు పంపించేయబడుతుంది. తనేం చేయాలక్కడ? వీళ్ళు ఎంతగా డబ్బు సాయం చేసినా ఒంటరిగా తన బ్రతుకుని ఎలా ఏడ్చాలి? ఆ దొరసాని చెప్పిన పనులను తను చేయగలుగుతుందా? ఎదురుగా కనపడుతున్న అద్దంలో తనను తాను చూసుకుంది దిగులుగా. ఈ అందం తనకు అదృష్టాన్ని ఇవ్వకపోగా మరిన్ని కష్టాల్లోకి నెట్టేది కదా. ఆమె ఉలిక్కి పడేలా కాలింగ్ బెల్ మోగింది. దివాన్ మీద నుంచి లేచి వెళ్ళి పీప్ హోల్లో నుంచి రవీంద్ర గాని వచ్చాడా అన్నట్లు చూసింది. తలుపు అవతల జెన్నిఫర్ చేతిలో సూట్ కేసుతో నిలబడి ఉంది. హడావుడిగా చైన్ లాగి తలుపు తీసింది. ఇదేమిటి, వారం రోజులుండి వస్తానని అమెరికా వెళ్ళిన ఆమె 3 రోజులుగా తిరిగి వచ్చేసింది అనుకుంది. సెంటోజా ఐలాండ్ సింగపూర్ మెయిన్ల్యాండ్ దగ్గరే. దాన్ని యాత్రాస్థలంగా మార్చింది సింగపూర్ టూరిస్ట్ ప్రమోషన్ బోర్డు. అక్కడ సముద్రం మీద నడిచే కేబుల్ కారులో కానీ దానికోసం కట్టిన కాజ్వే మీద కానీ వెళ్ళొచ్చు. ఆ ఐలాండ్ మీద సత్యమూర్తి బంధువు చెన్నై నుంచి వచ్చిన తెలుగు ప్రొడ్యూసర్ షూటింగ్ పెట్టుకున్నాడు. సత్యమూర్తి కుటుంబంతో బయలుదేరుతూ రవీంద్రను రమ్మంటే జెన్నిఫర్ కూడా బయలుదేరింది రంగుల్ని తీసుకుని. అందరూ కాజ్వే మీదుగా ఆ ఐలాండ్కి వెళ్లారు. అక్కడి నుంచి ఓ మోనో రైలు మీద ఫోర్ట్ సిలోసో మ్యూజియం ముందు ఉన్న పార్కు దగ్గరికి వెళ్లారు.
ఆ పార్కులోనే మ్యూజియం బ్యాక్డ్రాప్తో వాటర్ ఫౌంటైన్ దగ్గర షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంది. ఆ మ్యూజియం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్స్కు ఫోర్ట్గా ఉండేది. తర్వాత హాస్పిటల్ అయి ఇప్పుడు మ్యూజియంగా మారింది. అక్కడికి వెళ్ళేటప్పటికి 11 అయింది. సముద్రపు గాలులు వీస్తున్నా ఎండ కాస్తంత ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ సినీ నిర్మాత చిదంబరం అక్కడికి వచ్చే ముందే సత్యమూర్తి వాళ్లకు షూటింగ్ చేసుకోవటానికి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అకామిడేషన్ బుక్ చేసి అట్టిపెట్టాడు. వీళ్ళంతా వెళ్ళేటప్పటికి చిదంబరం అక్కడ ఒక కుర్చీలో దిగాలుగా కూర్చుని ఉన్నాడు. కుర్రవాళ్ళంతా సామాన్లన్నీ పెట్టెల్లోకి సర్దేస్తున్నారు. ఆయన ఎదురుగా హీరో వేషం వేస్తున్న అతను కూర్చుని ఉన్నాడు. ఆ సినిమా కథలో సెకండ్ హీరోయిన్ ఫారిన్లో పుట్టి ఇండియాకు వచ్చి అక్కడ విదేశీ పోకడలు పోతుండే పాత్ర అవడంతో కొన్ని సీన్లు ఇండియాకు దగ్గరగా ఉన్న సింగపూర్లో తీస్తే సహజంగా ఉంటుందని ఇక్కడికి వచ్చారు. ఆ అమ్మాయి ఇండియాలో ఉన్న ఎప్పుడు ఫారిన్ కళలకు అంటూ ఉంటుంది. అందుకే 2-3 డ్రీమ్ సీక్వెన్స్లు సింగపూర్లో తీయాలని నిర్ణయించుకున్నారు. చిదంబరం పెద్ద ప్రొడ్యూసరే. ఆయన తీసిన సినిమాలు చాలా విజయవంతంగా నడిచాయి. ఈసారి ఆయన ప్రయోగాత్మకంగా చిన్నవాళ్లతో ఓ సినిమా తీసి ఎలా పోతుందో చూడాలనుకున్నాడు. అందుకే సినిమాలోకి బాగా పేరున్న యాక్టర్లను కాకుండా పెద్ద బడ్జెట్ పిక్చర్లలో సెకండ్ రోల్ వేసేవాళ్ళని తీసుకున్నాడు. ఆయన ఉద్దేశంలో కథలో బలం ఉంటే యాక్టర్లు ఎవరైనా కలెక్షన్స్కు లోపం ఉండదని. డైరెక్టర్ వచ్చాడు హడావుడిగా. ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ చిరాగ్గా వెళ్ళిపోయినట్లే అన్నాడు. సత్యమూర్తికి వాళ్ళ కంగారేమిటో అర్థం కాలేదు. ఏమైంది, 11 గంటలు అవుతున్నా ఇంకా మొదలు పెట్టనే లేదు అన్నాడు చిదంబరంతో. అంతా వేస్ట్ అయిపోయింది. డబ్బుకు డబ్బు దండగా నువ్వు కష్టపడి చేసిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోయాయి అన్నాడు నీరసంగా లేస్తూ. పద అక్కడ లాన్లో కూర్చుందాం అన్నాడు. అంత ఇబ్బంది ఏమొచ్చింది? ఇక్కడ వీళ్ళు ఏమన్నా పేజీలు పెడుతున్నారా? లేదు, మా వెధవలే సెకండ్ హీరోయిన్తో ఇక్కడ సీన్లు తీయాలని చెప్పాను కదా, దానికి పొగరెక్కి చెప్పా పెట్టకుండా తెల్లవారుజామున ఫ్లైట్లో ఇండియాకు వెళ్ళిపోయింది చెప్పాడు చిదంబరం. అదేం ఎందుకని? సత్యమూర్తి ఆయన వంక వింతగా చూస్తూ ఉండిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఒకడు రాత్రి హోటల్లో తాగి ఆమెతో మిస్బిహేవ్ చేశాడట. అది ఆమె కంప్లైంటు. అసలు మమ్మల్ని మాట్లాడిస్తేనా, విషయం పూర్తిగా తెలుసుకొనిస్తేనా? వాడిని తిట్టేసి తలుపులు మూసుకుంది. తెల్లవారేటప్పటికి మాయమైపోయింది. మరి అసిస్టెంట్ డైరెక్టర్ ఏమంటాడు? నాకేం తెలియదు మహాప్రభు అంటూ వాడి గోల. నా అనుమానం దానికి అర్జెంటుగా ఇండియాకు వెళ్లాల్సిన పని పడింది. వాడు ఏదో కాస్త చేసి ఉండొచ్చు. దాన్ని భూతద్దంలో మా అందరికీ చూపించి పారిపోయింది అన్నాడు. ఏ హోటల్లో? అంతా బ్లూ ఫోర్డ్ హోటల్లోనే ఉన్నాము. అయితే అందరికీ ఒకే ఫ్లోర్లో దొరకలేదు కదా, తలా ఒక అంతస్తులో ఉండిపోవాల్సి వచ్చింది. అది మాతో విషయం వివరంగా చెప్పి ఏడిస్తేనా? బతిమాలో బామాలో ఆ వెధవ చేత క్షమాపణలు చెప్పించు. నా ఏడుపేదో నేను ఏడ్చేవాణ్ణి. ఇప్పుడు ఎలా మరి? ఆయన గడ్డిలో కూర్చున్న వాడల్లా తాలెత్తి ఆకాశం వైపుకు చూస్తూ 2 చేతులు జోడించి దండం పెట్టి, ఈ ఖర్చునంతా సింగపూర్ సముద్రంలో పోసాననుకోవటమే. పిక్చర్ సగం పైన అయ్యింది. ఆవిడ గారికి సంబంధించిన సీన్లు కొన్ని ఇండియాలో ఇప్పటికే తీసాం. ముందు చెన్నై వెళ్తే గానీ తర్వాత ఏం చేయాలనేది ఆలోచించలేం అన్నాడు నిర్లిప్తంగా. సత్యమూర్తి రవీంద్రను పరిచయం చేశాడు. జెన్నిఫర్ను పరిచయం చేశాడు. అయితే మరొకసారి రావాల్సి వస్తుందన్నమాట అన్నాడు. చూద్దాం, ఇప్పుడైతే లేదు. అది అసలు యాక్ట్ చేయని పొమ్మంటేనే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఇంకెవరినైనా పెట్టి తీయాలి. ఒకవేళ ఆమె గారితో కాంప్రమైజ్ అయినా ఇక సింగపూర్ పెట్టుకోనిలే. అక్కడే ఊటీలోనో కొడైలోనో ఇక్కడ అనుకున్న సీన్లను తీసేస్తాం అన్నాడు. ఆ అమ్మాయి అలా చెప్ప పెట్టకుండా అర్ధాంతరంగా వెళ్ళిపోతే మీరేం యాక్షన్ తీసుకోలేరా అడిగాడు సత్యమూర్తి. తీసుకోవచ్చు, అవన్నీ తొందరగా తేలేవా? ముందు ఖర్చు పెట్టిన డబ్బంతా తేలేంత వరకు బ్లాక్ అయిపోతుంది కదా. ఎలాగో అలాగా పూర్తి చేసి రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. ఈ పనులు చూస్తూనే దాని సంగతి చూడాలి. అంత తేలిగ్గా వదిలిపెట్టంలే. మాకు అసోసియేషన్స్, ఫెడరేషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని తప్పు నిరూపించగలిగితే నొక్కేయొచ్చు అంటూనే రంగుల వంక కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, వీరెవరు, పరిచయం చేయలేదు అన్నాడు. ఈమె మా మిత్రుడు రవీంద్ర ఇంట్లోనే ఉంటుంది చెప్పాడు సత్యమూర్తి. ఆయన కొద్దిగా వాలుగా కూర్చున్న వాడల్లా నిటారుగా కూర్చున్నాడు రంగుల్ని చూస్తూ. అందరూ విచిత్రంగా ఆయన వంక చూడసాగారు. అక్కడికి దూరంగా ఉన్న వాళ్ళ యూనిట్లోని మనిషిని చెయ్యెత్తి పిలిచాడు. అతడు రాగానే
డైరెక్టర్ గారిని నేను రమ్మన్నానని చెప్పు అంటూనే మీరొకసారి లేచి నిలబడండి అన్నాడు రంగులతో. రంగులు అయోమయంగా జెన్నిఫర్ వంక చూసింది. ఆయన నిలబడమంటున్నారు కదా, నిలబడు అంది జెన్నిఫర్. రంగులు లేచి నిలబడింది. ఆమె ఒడ్డు పొడుగు మొహము ఆకట్టుకున్నట్లుగా ఆయన మొహం కాంతివంతమైంది. మీరు మా సినిమాలో యాక్ట్ చేస్తారా అన్నాడు త్వరగా. అక్కడ కూర్చున్న అందరూ వింతగా ఆయన్ను రంగుల్ని చూడసాగారు. నా మొహం నాకేం చేతనవునండి అంది సిగ్గుగా తల వంచుకుని. రంగులకి కళ్ళ ముందు సినిమా తారలంతా దేవతల్లా కనపడుతున్నారు. వాళ్ళ ముందు తానేం చేస్తుంది? దిష్టి బొమ్మలా వాళ్ళని చూస్తూ నిలబడటం తప్ప. డైరెక్టర్ వచ్చాడు. చిదంబరం సత్యమూర్తి వంకకు తిరిగి, వారికి అభ్యంతరం లేకపోతే మేకప్ చేయించి చూద్దాం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన సెకండ్ హీరోయిన్ కూడా ఇదే పొడుగు లావులో ఉంటుంది. రవీంద్ర అన్నాడు. రంగులు చదువుకోలేదండి. ఇక్కడ చదువు ఎవరికి కావాలండి బాబు? ఇప్పుడు వేస్తున్న సెకండ్ హీరోయిన్ బొంబాయి నుండి వేషం ఇవ్వమని వచ్చింది. తెలుగు మాట్లాడలేదు. మనం మాట్లాడింది అర్థం కూడా చేసుకోలేదు అన్నాడు. ప్రయత్నించి చూడండి, తన అదృష్టం ఎలా ఉందో అంది జెన్నిఫర్. చిదంబరం డైరెక్టర్ వంక తిరిగి, చంద్రాన్ని ఈరోజు మనం తీద్దామనుకున్న సీనుకు కావలసిన మేకప్ వారికి చేసి కెమెరా ముందు నిలబెట్టి అన్ని యాంగిల్స్లోనూ చూడండి. పనికొస్తుందనుకుంటే ఈ అమ్మాయికి ఛాన్స్ ఇద్దాం. నాకైతే నమ్మకం ఉంది. ఆ కనుముక్కు తీరు అద్భుతంగా ఉంది అన్నాడు. అంతవరకు వేడిగా కుతకుతలాడిపోతున్న ఆయన శరీరం రంగుల్ని చూసినప్పటి నుంచి శీతల పవనాల నడుమ ఉన్నంత హాయిని కలిగిస్తున్నది. రంగులు, జెన్నిఫర్, సత్యమూర్తి భార్య మేకప్ మ్యాన్తో కలిసి వెళ్లారు. సత్యమూర్తి చిదంబరరావు గారు భార్య ద్వారానే బంధువు. ఆ అమ్మాయి ముఖం కెమెరాకు సూట్ అయితే పిక్చర్ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్ళటానికి సింగపూర్ తెలుగు అమ్మాయిని మేమే ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా బ్రహ్మాండంగా ప్రచారం చేశామనుకోండి, 5-6 వారాలు పిక్చర్ ఎలా ఉన్నా హౌస్ఫుల్ అవుతుంది. మా డబ్బులు మాకు వస్తాయి అన్నాడు. కానీ నటన కావాలి కదా అన్నాడు రవీంద్ర. డైరెక్టర్ ఎందుకండి, ఉంది చెప్పి చేయిస్తాడు. టేకులు ఎక్కువ పట్టచ్చు, ఫిల్మ్ వేస్ట్ అవ్వచ్చు. కానీ కొత్త తారే. అందున సింగపూర్ నుండి వచ్చింది అంటే పిచ్చ క్రేజ్ ఏర్పడుతుంది అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వండర్ఫుల్ సార్, ఆ బాంబే పిల్ల ఈ అమ్మాయి ముందు బాలా దూరే సార్. మనం కాస్త శ్రమపడి సాన పెడితే ఈ అమ్మాయితో తీసే సీన్లన్నీ అనుకున్న దానికంటే ఎక్కువగా పండుతాయి అన్నాడు. వెనక్గా వచ్చిన జెన్నిఫర్ నవ్వుతూ, యాక్షన్ విషయంలో మీరు దిగులు పడాల్సింది ఏమీ లేదు, మా రంగులు సహజ నటి అంది. జెన్నిఫర్ మాటలు రవీంద్రకు రంగులకు అర్థం అవ్వగా రవీంద్ర పెద్దగా నవ్వుతూ ఉంటే రంగుల మొహం తెల్లగా పాలిపోయింది. జయరాం వారం రోజుల క్రితం ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాడు. ఆయనకు వచ్చింది సివియర్ స్ట్రోకే. చచ్చి బతికినంత పని అయింది. కనీసం 2-3 నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో చెన్నైలో కంటే తన ఊరికి వెళ్ళిపోతే బాగుంటుందేమోనని ఆలోచిస్తున్నాడు. రోజు సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి వస్తూ మిగతా టైం అంతా వెంకటాద్రి ఆఫీస్లోనే గడిపేస్తున్నాడు. ఒకరోజు ఉదయాన 10 గంటలప్పుడు వెంకటాద్రి ఆఫీసులో కాలు పెడుతూనే అక్కడున్న సుధీర్ని చూసి, రావయ్యా రా, మన అదృష్టం మన చేతుల్లో లేదయ్యా. నీలాంటి నటుడికి ఇలా జరగటం నాకెంతో మనస్తాపాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం జయరాం సినిమా ఆగిపోయినట్లే. కనీసం 6 నెలల పాటైనా ఆయన ఆరోగ్యం కుదుటపడి డాక్టర్లు ఓకే చేస్తేనే కానీ తిరిగి ఇక్కడికి రాడు, సినిమా మొదలుపెట్టడు. చూద్దాం ఎలా ఉంటుందో. అంతదాకా ఎందుకు, రాత్రి సింగపూర్ నుండి చిదంబరం ఫోన్ చేశాడు. అక్కడ ఓ తెలుగు అమ్మాయి ఆయన చేతిలో పడిందిట. అద్భుతం అంటున్నాడు. మన దేశం కాదు, నటన తెలీదు. బహుశా మన భాష అయినా స్వచ్ఛంగా మాట్లాడగలుగుతుందో లేదో తెలీదు. రేపు ఈ పాటికి పెద్ద స్టార్ అయిపోవచ్చు అన్నాడు. సుధీర్ ఎదురుగా నిలబడి ఆయన మాటలు వింటున్నాడు. అనవసరంగా కంగారు పడి దిగులు పడబోకు. ఓ పని చెయ్యి, మన పిక్చర్ ముహూర్తం షాట్కి కొందరు ప్రొడ్యూసర్లు వచ్చి నిన్ను చూసి తమ పిక్చర్లోకి తీసుకుందాం అనుకున్నారు కదా, ఓసారి వెళ్ళి వాళ్ళని కలిసిరా అన్నాడు. 2-3 సార్లు వెళ్ళానండి. వాళ్ళు అవుట్డోర్ షూటింగ్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నారట. ఒకరైతే ఫారిన్ వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఇవాళ చెన్నైలోనే ఉన్నారు. వెళ్ళి ఎలాగైనా సరే పట్టుకో, నేను చెప్పానని చెప్పు అన్నాడు. వెంకటాద్రి చెప్పినట్లుగా మరొక గంటలోనే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. ఇద్దరూ అక్కడే ఉన్నారు, తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ. సుధీర్ను చూస్తూనే ఆహ్వానించి కూర్చోమన్నారు. మీకు తెలిసిందే కదా, జయరాం గారు అనారోగ్యం వలన కొన్నాళ్ళు ఆయన సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఖాళీగానే ఉన్నాను కాబట్టి మీ దగ్గర ఏదైనా అవకాశం ఉంటుందేమోనని
వెంకటాద్రి గారు కలవమన్నారు అన్నాడు. ఏది మేము తీస్తున్న 2 ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కొత్త దాని గురించి ఆలోచించాలన్నా ఇంకా 1-2 నెలలు పడుతుంది. ఈ ఫీల్డ్లో ఏవి అనుకున్నట్టుగా అయిచావు. కొత్తది మొదలు పెడితే మీకు తప్పకుండా తెలియపరుస్తాను. మీలాంటి మంచి ఆర్టిస్టుల్ని మేము ఎప్పుడూ వదులుకోము. మీరు ఇప్పుడు అక్కడే ఉంటున్నారా, ఊరికి వెళ్తున్నారా? మీరు ఎక్కడున్నా మీ అడ్రస్ ఇవ్వండి అన్నాడు. నేను ఇక్కడే ఉంటానండి. వెంకటాద్రి గారికి చెప్తే నాకు కబురు అందినట్టే అన్నాడు సుధీర్. ఇంకేం, అలాగే, తప్పకుండా, ఆల్ ది బెస్ట్. లేచి చేతులు కలిపారు. బయటకు వచ్చాడు సుధీర్. రాత్రి 8 గంటలప్పుడు సింహాచలం తన డొక్కు విక్కిని దడదడలాడించుకుంటూ వచ్చి సుధీర్ గది ముందు ఆపాడు. భోజనం అయిందా అడిగాడు. లేదు. పద, అలా వెళ్ళి ఏదైనా హోటల్లో భోంచేస్తూ మాట్లాడుకుందాం. మా ఇంట్లోనూ ఎవరూ లేరు. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళారు. నాకు ఈ ఫంక్షన్లు డిన్నర్లు కుదరవు. నేను ఎప్పుడు ఎక్కడుంటానో నాకే తెలీదు. సుధీర్ బట్టలు మార్చుకుని సింహాచలం వెనక కూర్చున్నాడు బండి మీద. ఇద్దరు వెళ్ళి దగ్గరలో ఉన్న అయ్యర్ హోటల్ ముందు ఆగారు. గురు, నువ్వు కొన్నాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోకూడదు. పరిస్థితులేం బాగుండినప్పుడు పెద్ద పెద్ద స్టార్లు ఎక్కడికైనా వెళ్ళి 2-3 నెలలు కాలక్షేపం చేసి వస్తారు అన్నాడు సింహాచలం. ఇప్పుడు ఏమైందని ప్రయత్నిద్దాం. నేను వెళ్ళి మాత్రం అక్కడ చేసేదేముంది అన్నాడు సుధీర్. నేను ఇలా అంటున్నానని నువ్వేమీ అనుకోవద్దు. ఇందాక నా శిష్యుడు ఒకడు ఫోన్ చేశాడు. ఈ సినిమా ఫీల్డ్ అంతా సెంటిమెంట్లతో గొంతు వరకు కూరుకుపోయింది. దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు. నువ్వు ఇవాళ ముహూర్తం షాట్కి వచ్చిన ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళావుట కదా. నీకేవో తీయటి కబుర్లు చెప్పి పంపించారట వాళ్ళు. నువ్వు తలుపు దాటుతూ ఉండగానే, అయ్య బాబోయ్, ఈయన గారిని పెట్టి సినిమా మొదలు పెడితే ముహూర్తం షాట్ నాడే మన గుండె ఢామ్ అంటుంది. వద్దురా బాబు వద్దు అని ఒకళ్ళకొకళ్ళు దండాలు పెట్టుకుంటున్నారట. నా శిష్యుడు అప్పుడే ఏదో పనుండి లోపలికి వెళ్తే కనపడిన సీన్ అది. నువ్వు మా గురువుగారు అని తెలుసు కదా, నాకు ఫోన్ కొట్టాడు చెప్పాడు సింహాచలం. 13వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.